హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఈరోజు మన వీడియోలో ఆలస్యం చేసే కొద్దీ చేజార్చుకోకు, తప్పకుండా ఈ లక్ష్మీదేవి అమ్మవారిని తాకు. ఈరోజు వినాలనుకుంటున్న అదృష్టాన్ని పొందాలని చెప్పే బాబాగారు ఈరోజు మనకు కొన్ని విషయాలు తెలియపరచాలనుకుంటున్నారండి. బాబాగారి సందేశం ఎందుకు అందించాలనుకుంటున్నా అనేది మనం ఆయన మాటల ద్వారా విందాం. వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా బాబాగారికి చెప్పుకోండి. కంపల్సరీ మీకు మీ సమస్యలను అయితే బాబాగారు నెరవేరుస్తారు. లక్ష్మీదేవి అమ్మవారిని తాకిన వాళ్ళందరికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అమ్మవారు అయితే మనము ఈ శుక్రవారం రోజు కనకదార సూత్రము సాయంత్రం పూట చదువుకున్నామనుకో మనకు అంతా మంచిగా జరుగుతుంది. సాయంత్రం గనక అంటే 6 నుంచి 7 ఆ టైంలో చదువుకుంటే అప్పుడు మనకు మంచి జరుగుతుంది. కాబట్టి కనకదార సూత్రం రోజుక 3 సార్లు చదవండి, మంచి జరుగుతుంది. ఏ కష్టం వచ్చినా సరే ఆ కనకదార సూత్రం రోజు ఒక 3 సార్లు చదవండి, మీకు ఆ కష్టం నుంచి బయటపడిస్తుంది. అమ్మవారు కనక వర్షాన్ని కూడా మనకు కురిపిస్తుంది. నమ్మకంతో అమ్మవారిని పూజించండి, నమ్మకంతో కనకదార సూత్రం చదవండి, కంపల్సరీ మీ కోరిక నెరవేరుతుంది. మీకైతే ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ బాబాగారికి చెప్పుకోండి, బాబాగారు అయితే కంపల్సరీ మీ కోరిక నెరవేరుస్తాడు. ఇక బాబాగారి సందేశం విందాము. మరి తప్పకుండా ఈ అమ్మవారిని తాకి నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్త తప్పకుండా అందుకో. నీ జీవితంలో వచ్చేటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా పొందబోతున్నావు. నిజమే, నువ్వు చాలా రోజుల నుంచి బాధపడుతున్నావు, చాలా సమస్యలతో సతమతమైపోతూ కొట్టుమిట్టాడిపోతూ చాలా అనారోగ్యంతో కూడా ఎంతో కుంగిపోతున్నావు. కానీ నీకంటూ ఒక ప్రత్యేకమైన రోజు వస్తుంది కదా, ఆ రోజున నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. ఆ రోజు నీకు నేను తప్పకుండా చూపించబోతున్నాను. ఇన్ని రోజులు ఎంతో మానసిక వేదనకు గురి అయిన నీకు తప్పకుండా ఇకపై అన్ని శుభవార్తలే అని తెలియపరచడానికి నీకు ఈ సందేశం ద్వారా వచ్చాను. ఎప్పుడు కూడా చింతిస్తూ అలా దిగులుగా కూర్చుంటే ఎలా చెప్పు? మనసు గందరగోళం చేసుకుంటూ ఉండడం వలన జీవితంలో ఇంకా నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం అనేది లభించదు. అసలు ఎందుకు బాధపడాలి? అసలు బాధపడడం వల్ల ఆ సమస్య తీరిపోతుందా? అలా అయితే ప్రతిరోజు నువ్వు బాధపడు, ఏడువని నేను చెప్తాను కదా. ఎప్పటికైనా కానీ గుర్తుపెట్టుకో, సమస్యల మీద సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంతో ముందుకు పోరాడాలి తప్ప ఆ సమస్య పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఇంకా నిన్ను ఆ సమస్య ఇంకా భయపెడుతుంది, ఇంకా ఎక్కువగా మానసిక వేదనకు గురయ్యేలాగా చేస్తుంది. ఎప్పుడు కూడా నువ్వు ఆ సమస్యను ధీటుగా ఎదుర్కొన్నప్పుడు నీ నుంచి చాలా చిన్నదై పారిపోతుంది. నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతావు. ఎప్పుడైనా సరే సమస్యలు కానీ వచ్చినప్పుడు, బాధలు కానీ వచ్చినప్పుడు మనము కన్నీటితో ఎప్పుడు కూడా దానిని వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే కన్నీటిని చిందించటం వలన ఆ సమస్యలన్నిటి కూడా పారిపోతాయి. ఇంకా నేను ఎప్పుడు కూడా అలానే ఉండమని చెప్తాను, కానీ ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండమని ఎందుకు చెప్తున్నానంటే బాధపడడం ఆపేసి ధైర్యంగా ఉండమని నేను పదే పదే చెప్తూ ఉంటాను. అలా బాధపడుతూ ఉంటే నీకు ఈ సమయం అనేది వృధా అవుతుంది తప్ప ఇంకేమీ లాభం ఉండదు. కానీ ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలి. తప్పకుండా సమయంలో ఏ పని చేయాలి, ఏ పని చేస్తే నీకు నీ వ్యాపారంలో కానీ లేకపోతే నువ్వు చేసే పని ఏదైనా కానీ ముందుకు వెళ్తుంది అని ఆలోచనలో నువ్వు అలవర్చుకోవాలి. అలా బాధపడుతూ దిగులుగా కూర్చొని ఉంటే సమయం వృధా అవుతుంది తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి అయినా సమయాన్ని వృధా చేసుకోవద్దు. సమయం తిరిగి పొందే సమయం పోతే తిరిగి రాదు. కాబట్టి సమయాన్ని ఉన్నప్పుడు మనం సద్వినియోగపరచుకోవాలి. మీరు చేసేటువంటి పనిలో అలాగే మీరు మాట్లాడేటువంటి పనిలో ఖచ్చితమైనటువంటి స్పష్టత ఉంటుంది. నువ్వు ఎక్కడ ఉన్నావని కాదు, అలాగే ఎవరితో ఉన్నావని కాదు ముఖ్యం, నీ స్వభావం ఎలా ఉందనేదే ముఖ్యం. ప్రస్తుతం నీ మనసు చాలా మనోవేదనకు గురి అవుతుంది, చాలా గందరగోళమైన పరిస్థితుల్లో ఉంది. నీ మనసు ఎప్పుడు కూడా చాలా ఆలోచనతో ఏవి కూడా సరిగ్గా ఉండటం లేదు. ప్రతి ఆలోచన కూడా ఎప్పుడు కూడా నువ్వు వ్యతిరేకమైనటువంటి దిశలోనే ఉంటుంది. ప్రతిదీ నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా
మనసు పెట్టి చేయాలి. తప్పకుండా ఆ పని నీకు 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. మనం ఏదైనా కానీ మనసు పెట్టి చేస్తే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ప్రతిరోజు కూడా ఇలా కుమిలిపోతూ ఏదో కోల్పోయిన వాడిలాగా, ఏదో కోల్పోయిన దానిలాగా ఇలా విగత జీవితిగా ఎక్కువగా ఆలోచించడం వల్ల నీకు నష్టమే తప్ప లాభం అనేది ఉంటుందా? ఉండదు కదా. అయినప్పటికీ కూడా ఎందుకలా అదే ధోరణిగా ఆలోచిస్తూ కూర్చుంటున్నావు? నీకు ఏమైనా కష్టం జరిగిందా, నష్టం జరిగిందా జీవితంలో? ఏదైనా కానీ ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి పెద్ద సమస్య ఏదైనా మీద పడినా అవేమీ లేవు కదా. ఇప్పటి వరకైతే ప్రతి సమస్య కూడా చాలా గొప్పగా ధైర్యంగా ఎదుర్కొన్నావు. అయినప్పటికీ ఎందుకు అలా సమస్యలను చూడగానే బాధపడుతున్నావు, వెనక్కి వెళ్ళిపోతున్నావు? ఇలా నువ్వు బాధపడుతూ భయపడుతూ కూర్చుంటే భయపెట్టే వాళ్ళు కానీ, నిన్ను బాధించే వాళ్ళు కానీ సమాజంలో ఎప్పుడు అవుతూనే ఉంటాయి. ధైర్యంగా నిలబడాలి. ఏదైనా తప్పు చేసావా? ఎందుకలా భయస్థుడిగా భయపడుతూ ఉంటున్నావు? నీ మనసు మంచిదైనప్పుడు, నీ ఆలోచనలన్నీ కూడా మంచివైనప్పుడు నువ్వు ఎక్కడున్నా కూడా అంతా నీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఒక మాట చెప్పనా? రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చనిపోలేదు. రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. కాబట్టి నువ్వు ఎక్కడున్నావని కాదు ముఖ్యం, నీ మనసు ఏం చెప్తుంది, నువ్వేం చెప్తున్నావు, నువ్వే పనిలో ఎంచుకుంటున్నావు, నువ్వు చేసేటువంటి పని సరైనదేనా? ఇలా నీ మనసును జవాబు ఇచ్చుకుంటే చాలు. వేరే ఎవరికో నువ్వు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఎంతవరకు నువ్వు ప్రతి ఒక్కటి కూడా జరుగుతున్నటువంటి సమస్యను కూడా విన్నవించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు తక్కువ వాడివిన అవసరం లేదు. చెప్పుకో, కాదనడం లేదు. కానీ ఎవరు నీ మంచి కోరేవారు, ఎవరు నీకు శ్రేయోభిలాషులు, అలాంటి వారికి మాత్రమే నీ సమస్యల పట్ల పని కానీ, లేదంటే నువ్వు చేయబోయేటువంటి పని గురించి కానీ ఒక్క మాట చెప్పు. దానివల్ల నీకు ఏదైనా మంచి సలహా ఇవ్వడం కానీ, లేదంటే ఇంకా సరిపోదని చెప్పి ఏదైనా సూచనలు తెలియజేయడం కానీ చేస్తారు. నీ మనసుకి ఏది అనిపిస్తే అది చేసుకుంటూ పోవద్దు. ఏదైనా కానీ ఒక పనిని ఎంచుకున్నప్పుడు దాన్ని పూర్తిగా చేసేటువంటి బాధ్యత నీపైనే ఉంటుంది. దాన్ని పూర్తి చేయకుండా లేనిపోని ఆలోచనతో నాకు సరైనదో కాదు అని చెప్పి ఒకటి చేయబోయి మరొక దానిని ఎంచుకుంటే ముందు మొదలుపెట్టినప్పుడు ఉన్న పని వ్యర్థం అయిపోతుంది. తర్వాత కొనసాగేటువంటి పని ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళదు. ఆ పని ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయదు. ఇంకా ఎప్పుడు కూడా నువ్వు ఆ పనిని నువ్వు కొనసాగించేదాన్ని బట్టి ఏమాత్రం అక్కడికి రాక అది ఇది రెండిట్లో నువ్వు నష్టపోవడం అయితే ఏర్పడుతుంది. అప్పుడు నీ మనసు ఇంకా అతలకుతలమై ఎన్నో విపరీతమైనటువంటి లేనిపోని ఆలోచనలకు గురి అవుతూ అసలు ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక పనిని అంటే నిన్ను దేని గురించి అయితే, దేని మీద అయితే ధ్యాస ఉందో, ఏదైతే నీకు మొదల నుంచి నీకు వీలైనంత దానిపైన ఎక్కువగా మక్కువగా ఉంటుందో ఆ పనిని నువ్వు శాశ్వతంగా నిలుపుకోవాలి. ఆ పనిపైన దృష్టి పెట్టు. నీకు ఎక్కువ మక్కువ ఉందో ఆ పనిని మాత్రమే ఎంచుకో. దానిని మాత్రమే అన్ని అపజయాలు ఎదురైనా సరే నువ్వు పట్టిబడినటువంటి విక్రమార్కులాగా పోరాడుతూ ఉండు. విజయం మీ సొంతం ఎందుకు కాదు, నేను చూస్తుంటాను. నువ్వు అసలు పోరాడకుండా ఇంట్లో కూర్చొని ఏ పని కూడా చేయకుండా ఆలోచనల మీద ఆలోచన చేసుకుంటూ ఎక్కడ ఉన్నా కూడా నీ మనసును అదుపులో పెట్టుకోకుండా ఇలా ప్రవర్తిస్తూ ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు? ముందు నువ్వు లేచి ఏదైనా కానీ ఒక మార్గం చూపించు బాబాని. ఆ బాబా పూర్తి చేస్తా, దానికి నువ్వు నా సహకారం అందించు అంటే అప్పుడు నేను నీకు ఏదైనా చేయనని చెప్పను కదా, తప్పకుండా అందిస్తాను. కానీ ఇలా నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళిపోకుండా ఇంట్లోనే కూర్చొని ఒకదాని తర్వాత ఒకటి ఆలోచించుకుంటూ అది నాకు సరికాదు, ఇది సరికాదు అని చెప్పి అనుకుంటూ ఉండే రోజులు గడిచే కొద్ది సమయం అయిపోతుంది తప్ప నువ్వు ఊహించుకున్నటువంటి పనిలో మాత్రం ఏమాత్రం కూడా నీకు లాభం అనేది రాదు. కాబట్టి మొదటిగా నువ్వు ఆలోచిస్తున్నావో, దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా దిగులు చెందుతూ ఉన్నావో, కష్టపడ్డావో, ఏ మార్గాన్ని అయితే ఎంచుకున్నావో అందులో నీకు కాస్త దృష్టిని పెట్టి నడువు. నీకు తప్పకుండా చాలా గొప్ప విజయం రాసిపెట్టి ఉంది. నన్ను నమ్ము. నీకు చెప్తున్నాను కదా, నీకు మంచి సలహాదారుడా ఉంటాను. అలాగే నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాను. అందుకు కావలసినటువంటి ఏదైనా కానీ, ధనం కానీ, సలహా కానీ, లేదంటే నీకు ఏదైనా సహాయ రూపంలో కానీ తప్పకుండా నీకు అన్ని నేను అందించే మార్గాన్ని తప్పకుండా ఇస్తాను. నువ్వు ఒక మంచి దారిలో నడిచేలాగే ఈ సాయి నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. నేను నీ వెన్నంటే ఉండి నేను ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా నీకు తోడుంటాను.
అన్ని విధాలుగా నా సహకారం లభించేలా చేస్తాను. అర్థమైందా? అది నీకు మొదటి మెట్టుగా, మొదటి శుభవార్తగా నీకు గొప్ప అంటే ఒక అవకాశం నీకు బాబా ఇచ్చాడని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మితే చాలు. ఆ పని నీకు ఎలా జరగదో నేను చూసుకుంటాను. తప్పకుండా నీకు విజయం అనేది లభించి తీరుతుంది. నాపై పూర్తి విశ్వాసం ఉన్న వారికి ఎటువంటి అపజయాలు పారుకావు. ఇంకా అపనమ్మకంతో పని కొలిచే వారికి నేను చేసే ఎప్పుడు చమత్కారాలు మీకు అర్థం కావు. కాబట్టి ఎప్పుడైనా మనసును అదుపులో ఉంచుకొని ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నువ్వు ఎంచుకున్నటువంటి పనిని శ్రద్ధతో, కష్టంతో, శ్రమతో చేస్తావో తప్పకుండా నీకైతే మంచి శుభవార్త అయితే అలాగే మంచి లాభం వచ్చేలాగా నేను చూసుకుంటాను. తప్పకుండా నీకు మంచి పరిష్కార మార్గాన్ని సాయి నీకు అందిస్తాడు. ఎప్పుడు కూడా బాధపడవద్దు. నిన్ను నేను అనుగ్రహిస్తాను. ఆత్మీయుడు అన్నారు, స్నేహితుడు అన్నారు, ఇలా ఎన్నో రకాలుగా అయితే ఎన్నో అవసరాలకు నిన్ను కేవలం ఒక ఆప్షన్గా ఎంచుకున్నారు. ఎవరైనా సరే వారందరికీ గురించి కూడా నువ్వు పక్కన పెట్టేసి ఇక వారిని ఎక్కువ జీవితంలో తలుచుకోవద్దు. నీ కష్టాలు నీతో లేని వారి గురించి అసలు ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించవద్దు. అలా ఎప్పుడు కూడా ఆలోచించవద్దని చెప్తున్నాను. అతని ప్రాణం పోతున్నా సరే నువ్వు చెయ్యి అందించవద్దు. ఏదో కానీ వారిని మాత్రం మళ్ళీ జీవితంలో నీకు మునుపటి కంటే ఎక్కువగా అవసరం ఉన్నప్పటికీ కూడా స్థానాన్ని కానీ చోటును కానీ కల్పించావు అంటే అప్పుడు నువ్వు పూర్తిగా మునిగిపోతావు. జాగ్రత్తగా లాంటి వాటిని కాస్త ఎడబాటు పెట్టడమే మంచిది. అలాంటి వారికి ఏదైనా కష్టం వస్తే సహాయపడు, కాదంటే లేదు. కానీ వారు మాత్రం నిన్ను ముంచాలని చూసినా కూడా ఏదైనా కానీ చెడు మార్గం వైపు మళ్ళించేటువంటి ప్రాలోభాలు పెట్టినా ఏదైనా కానీ నువ్వు మాత్రం లొంగిపోవద్దు. ఎందుకు ఇలా చెప్తున్నానో నీకు తెలుసా? నీకు భద్ర శత్రువులు ఇంటికి వెళ్ళి అయినా సరే నువ్వు హాయిగా మంచినీళ్ళు తాగినా తప్పులేదు. కానీ నిన్ను ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా చులకనగా చేసి నిన్ను అవమానించి కేవలం నిన్ను అవసరానికి మాత్రమే వాడుకున్నటువంటి నీ బంధువులు కావచ్చు, లేదంటే నీ స్నేహితులు కావచ్చు, వారు ఎవరైనా కానీ వారి ఇంటికి పిలిచి పంచభక్ష పరమాన్నాలు పెట్టినా సరే అవి నువ్వు ముట్టుకోకూడదు. ఎందుకంటే అలాంటి వారి మనసు ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో వాళ్ళకే అర్థం కాదు. కాబట్టి అలాంటి వారి చేతిలో నుంచి పెట్టిన ఆహారాన్ని కూడా నువ్వు భుజించిన అది నీకు ఎప్పటికీ కూడా మంచిగానే అనిపించదు. అది కడుపుకి అంటారు. అలాంటి వారి ఇంట్లో నువ్వు ఎప్పుడు కూడా మంచి నీళ్ళు తాగినా కూడా తప్పవుతుంది. మూర్ఖులకు ఎప్పటికీ కూడా అర్థం కానిది ఏంటో తెలుసా? వారు కోల్పోయే వరకు తాము ఏం కోల్పోయామో కూడా వారికి అస్సలు అర్థం కాదు. కోల్పోయిన తర్వాత కూడా ఏం పోగొట్టుకున్నామో కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా అర్థం కాదు. అంత ఆలోచించినంత జ్ఞానం వాళ్ళకి ఉండదు. కాబట్టి వారిని మూర్ఖులని చెప్తున్నాను. మూర్ఖులంటే ఎవరు ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే పని చేయకూడదంటే అదే పని చేసేవారిని తప్పకుండా మూర్ఖులు అంటారు కదా. అలాంటి వారిని నియోగంలో చాలామంది ఉంటారు. అసలు వారు అలాగే అసలు కష్టం అనేది లేకుండా సునాయాసనంగా ఎవరినైనా కానీ ఉంటే వారిని ఏదో రకంగా అవసరం కోసం వాడుకునే వారిని చుట్టూ చాలామంది ఉన్నారు. అలాంటి వారికి కాస్త వారితో జాగ్రత్తగా మసులుకో. ఎక్కువగా వారితో చనివించిన నువ్వే అలసి అయిపోతావు. వారితో ఎక్కువ మాట్లాడిన నువ్వు చురుకనైపోతావు. అందుకే కుదిరినంత వరకు నువ్వు మౌనంగా ఉండడం మంచిదే. ఒక్కొక్కసారి అసలు నీపై నీకే నమ్మకం అనేది సన్నగిలిపోతుంది. చూడమ్మా, భగవంతుడు ఆలస్యం చేసిన న్యాయమే చేస్తాడు. ఆలస్యం వెనుక ఎన్నో అద్భుతాలు కానీ ఎన్నో తెలియనటువంటి రహస్యాలు దాగి ఉంటాయని తెలుసుకో. అలాగే భగవంతుడు తలుచుకుంటే ఏ క్షణంలోనైనా కానీ తప్పకుండా నువ్వు అడిగినటువంటి కోరిక నెరవేర్చి చూపించడంలో అతిపెద్ద ఆలస్యం కూడా చేయడు. అవసరానికి కోరికలు తీరడానికి కేవలం భక్తి కలిగి ఉండేవారు మాత్రమే నా కోసం ఎప్పుడు కూడా ఇదిగో ఈ విధంగా బాబా నా పట్ల నిర్లక్ష్యంగా ఉన్నావా అంటూ నన్నే ప్రశ్నిస్తూ ఉంటారు. కేవలం నీ అవసరానికి నీ కోరికలు తీర్చడానికి మాత్రమే ఒక యంత్రంలాగా భావిస్తున్నటువంటి నీకు ఈ బాబా యొక్క తత్వం కానీ లేకపోతే మార్గాన్ని కానీ ఎప్పుడు కూడా మీరు పొందలేరు. మీ భక్తి నిర్మలమైనది ఒప్పుకుంటాను. కాకపోతే మీ భక్తిలో కాస్త లోపం ఉంది. అదేమిటంటే ఒకసారి ఏదైనా కానీ ఒక సమస్య పట్ల అంటే లేదు ఒక కోరిక పట్ల నీకు పలానా కోరిక ఉంది, ఒక సమస్య ఉందని చెప్పి భగవంతుడి ముందు నువ్వు విన్నవించుకుంటావు కదా. ఆ తర్వాత నువ్వు అది జరుగుతుందో లేదో అని అనుమానాన్ని ఎప్పుడు కూడా నువ్వు ఎందుకలా మెదడులో జోడించి ప్రతి క్షణం అలా ఆలోచనలో గురి అవుతున్నావు?
ఎక్కువగా ఆలోచించటం వలన పని నీకు జరుగుతుందా లేదా అనేది నీకే నమ్మకం లేకపోతే ఎలా చెప్పు? అలా ఎప్పటికీ కూడా ఉండదు. ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నావు, ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించావు, కష్టాలను, నష్టాలను ఎన్నో చూసావు. ఇకపై నీకు అన్ని సంతోషాలను తెలపడానికి బాబా నీకు ఎన్నోసార్లు ఎన్నో రకాలైనటువంటి సూచనలు తప్పకుండా అందిస్తున్నాడు. ఎప్పుడైనా కానీ ధైర్యాన్ని కోల్పోకుండా ఉన్నావా? ఏ రోజైనా కానీ అనుమానంతో జీవితాన్ని గడుపుతూనే ఉన్నావే తప్ప నాకు ఏమి కాదు, ఈ సమస్య నన్ను ఏమీ చేయలేదు, నేను ధైర్యంగా ఉండగలను అని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా? వెళ్ళే దారిని నిజాయితీగా ఉంటే వారు నారు పోసినటువంటి భగవంతుడుగా నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మార్చేయకుండా ఉంటాడా? ఒక మాట చెప్తాను విను. కుళ్ళిపోయినటువంటి చక్కటి విందు భోజనం ఎలా ఉండలేమో మనసు నిండా చెడు ఆలోచనలు అలాగే అనుమానాలు పెట్టుకొని భగవంతుడు ఎంత ప్రార్థించినా కూడా ఆయన అనుగ్రహం నీపై ఎప్పటికి కూడా పొందలేవు. కాబట్టి ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా తెలుసుకో. భగవంతుడు నీవు ఎంత దూరం చేసుకుంటావో భగవంతుడు కూడా నీకు అంతే దూరంలో ఉంటాడు. నీవు ఆయనకు ఎంత దగ్గరగా ఉంటావో ఆయన నీకు అంతే దగ్గరగా ఉండి నీ ప్రతి సమస్యకు కూడా ఆయన సమస్యగా భావించి జాగ్రత్తగా నిన్ను అసుడి గుండాల నుంచి బయటపడవేస్తాడు. అహంకారం ఎక్కువైపోయి అలాగే నాకు ఏమిటిలే, నాకేం కాదులే, అంతా కూడా నేను మంచే చేస్తున్నాను, నేను చాలా మంచివాడిని అని అనుకొని నీకు నువ్వు అహంకారం పెంచుకొని ఎక్కువగా గర్వంతో మెడిసిపాటు పడుతూ ఉంటే మాత్రం పతనం కూడా అక్కడే ప్రారంభమవుతుందని తెలుసుకో. కాబట్టి నువ్వు నా చేతి గీతవో నా నుదుటి రాతవో లేదంటే నా గుండె చప్పుడువో తెలియదు బాబా, కానీ ఇప్పటి వరకు నేను నిన్ను తప్ప మరెవ్వరిని కూడా ఎప్పుడు నమ్మలేదు. నేను నమ్మినంతగా నేను ఇంకే దైవాన్ని కూడా నమ్మి పూజించలేదు. కానీ నువ్వు మాత్రం ప్రతిరోజు ఇలా ఏవో కొన్ని సందేశాలను మంచి మాటలను అందిస్తున్నావని నాకు తెలుసు, అలాగే ధైర్యాన్ని ఇస్తున్నావని తెలుసు. కానీ నేను అడిగినటువంటి నా కోరిక పట్ల మాత్రం ఎప్పటికీ నువ్వు ఏదైనటువంటి దానికి సంబంధించినటువంటి పనులు కానీ లేదా నాకు వచ్చినటువంటి సమస్యని కానీ నా నుండి దూరం చేయలేకపోతున్నావని మాత్రం అడుగుతున్నాను. కానీ నీ కోరిక వెనుక లేదంటే నీ సమస్య వెనుక ఎంతో అంతే నీ జీవితానికి సరైనది కాకపోవచ్చు అందుకే భగవంతుడు ఆలస్యం చేస్తున్నాడని మాత్రం తెలుసుకోలేకపోతున్నావు కదూ. మరలా చెప్తున్నాను విను. నిజంగా నీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నావు కాబట్టి ముందు జీవితంలో నీకే విధంగా ఎలాంటివి నువ్వు ఎదుర్కొనే పరిస్థితులు కావచ్చు, ఎలా ఉన్నా కానీ నాకు ఆ కోరిక నెరవేరితేనే చాలు బాబా అని అడిగావు. కాబట్టి ఇప్పటికిప్పుడు నీకు ఈ వ్యక్తి ద్వారా అంటే నిశ్చలమైనటువంటి మనసుతో నువ్వు అడిగినటువంటి నీ కోరిక నెరవేర్చుకోవాలని అనుకుంటున్నావు. కాబట్టి ఈ వ్యక్తి ద్వారా నీకు ఒక మంచి సమాచారం అందుతుంది. దాని ద్వారా నీకు నువ్వు అనుకుంటున్నటువంటి పనిలో తప్పకుండా విజయం సాధిస్తావు. కాకపోతే ప్రస్తుతం నీకు దానివల్ల సంతోషంగా అనిపించినప్పటికీ కూడా ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఏ కోరిక అయితే నువ్వు అడిగావో ఆ కోరిక వలన తప్పకుండా నీకు నెరవేరినప్పటికీ కూడా దాని వెనకాల కాస్త నువ్వు ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు మాత్రం ఇదంతా కూడా నువ్వే చేసావు బాబా అని మాత్రం అనవద్దు. ఎందుకంటే దానివల్ల నీకు చిన్నపాటి అవాంతరాలు ఎదురైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వాటిని మాత్రం నువ్వే సరి చేసుకొని జాగ్రత్తగా జీవితంలో ముందుకు వెళ్ళాలి. అప్పుడు కూడా ఆ సమస్య వచ్చిందని అక్కడే ఆగిపోవద్దు. దాని ద్వారా నీకు ఇంకా ఎక్కువగా బాధ కలిగేటువంటి సంఘటనలు ఏర్పడతాయి. కాబట్టి నీకు నువ్వుగా జాగ్రత్తగా పడుతూ ఉండు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం జరుగుతుంది. అలాగే జరగబోయేదంతా కూడా నీకు మంచికే అనుకో. అంతకు మించి మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఎక్కడ కూడా దొరకదు. ఒక మాట అయితే చెప్తాను, భగవంతుడిపై పూర్తి విశ్వాసం కలిగి ఉండు. అదే నీకు తప్పకుండా శ్రీరామ రక్షగా ఉంటుంది. ఇకనైనా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని లేనిపోని అనుమానాలను ఎప్పుడు కూడా ఆందోళనను నీ బుర్రలోకి ఎక్కించుకోకుండా మనస్సును నిర్మలంగా ఉంచుకొని పవిత్రమైనటువంటి హృదయంతో భగవంతుడిని ప్రార్థిస్తూ ఉండు. అంతా కూడా నీకు మంచి జరుగుతుంది. సంతోషంగా ఎప్పుడు కూడా నువ్వు ఉంటావని మరలా నేను నీకు తెలియపరుస్తున్నాను. విన్నారు కదండి, బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చిందంటే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి కొంతమంది సాయి భక్తులకి అయితే మర్చిపోకుండా షేర్ చేయండి. వీలైనంతలో మీరు తప్పకుండా ఇంకొంతమంది బాబా భక్తులకి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎలాంటి సమస్యలున్నా కష్టాలున్నా
చెప్పుకోండి బాబాగారికి. కంపల్సరీ బాబాగారు మీ కోరిక నెరవేరుస్తాడు. లక్ష్మీదేవి అమ్మవారు తాకిన వారందరికీ కూడా అంతా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. లక్ష్మీదేవి అమ్మవారు ఎప్పుడు మనకు డబ్బు ఆకర్షించడానికి ఏదో ఒక విషయాన్ని చెప్తూనే ఉంటారు. కాబట్టి బాబాగారు అయితే మనం చెప్పిన ప్రతి ఒక్కరి మాట కూడా గుర్తుపెట్టుకుంటే మంచి జరుగుతుంది. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి.